అనకాపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 19 సంవత్సరాల యువతిని కొంతమంది యువకులు కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యువతి తన స్నేహితులతో సింహాచలం వెళ్లి తిరిగి వస్తుండగా జరిగింది. పట్టణంలోని హ్యాపీ హౌస్ ఫంక్షన్ హాలులోకి యువతిని తీసుకెళ్లి ఈ ఘాతుకానికి వడగట్టారు. దీంతో బాధితురాలి తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. అనంతరం అత్యాచారానికి పాల్పడిన తేజ సాయి కుమార్తో పాటు అతనికి సహకరించిన మరో 5గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఒకటి ఇచ్చింది. విక్టిమ్ ఏజ్ అబౌట్ 23-24 ఇయర్స్ ఇక్కడ అనకాపల్లి. దాన్ని ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైము విక్టిమ్ అదే రోజు ఈవినింగ్ ట్రేస్ అవుట్ అయింది. ట్రేస్ అవుట్ అయిన తర్వాత విక్టిము పోలీస్ స్టేషన్కి వచ్చి తన స్టేట్మెంట్ తీసుకునే క్రమంలో స్టేట్మెంట్ ఇస్తూ విక్టిమ్ ఏం చెప్పిందంటే విక్టిమ్ ఉమెన్ ఆమెకి ఒక 2 ఇయర్స్ నుంచి ఒక ఫ్రెండ్ ఉంటారు, తేజ సాయి కుమార్ అని అతనితో ఫ్రెండ్షిప్ ఆమెకు ఉంది. ఆ అబ్బాయి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళడం అన్నీ చేస్తుంటాడని చెప్పడం జరిగింది. రీసెంట్గా ఫ్రెండ్షిప్లో ఉంటూ ఇంకొక అబ్బాయి వివేకానంద్ అని ఎస్రాయి వరకు సంబంధించినటువంటి ఒక అబ్బాయి ఈమెకి పరిచయం అయితే ఆ అబ్బాయితో ఫోన్ మాట్లాడుతుందని ఈ అబ్బాయికి తెలియడం జరిగింది. దాంతో వీళ్ళు ఈ ఎవరైతే కొత్తగా వివేకానంద్ అనే ఫ్రెండు అమ్మాయి సింహాచలం వెళ్దామని ప్లాన్ చేసుకుంటే డిమార్ట్ దగ్గర ఈ ముందు తేజ సాయి కుమార్ అతను సంబంధించినటువంటి రిమైనింగ్ 5 ఫ్రెండ్స్ అతను ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేసి ఈ విధంగా నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, మళ్ళీ అతనితో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావనే ఉద్దేశంతో ఈ హ్యాపీ హవర్స్ అనే అక్కడ వాళ్ళిద్దరిని పికప్ చేసుకొని హ్యాపీ హవర్స్ అనేటువంటిది గుడ్బెట్లో ఉన్నటువంటి ఈ దీని దగ్గర తీసుకెళ్ళడం జరిగింది.